నేను మత్స్యకారుడి కొడుకుని. నేను చెప్పవలసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా వాళ్ళ తాత కూడా ఇదే సముద్రంపై వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకున్నారు. ఇప్పుడు మా తండ్రి కూడా ఇదే వేటకి వెళ్ళి మమ్మల్ని పోషించుకున్నాడు. గత 15 సంవత్సరాల కిందట చూసుకున్నట్లయితే మేము చాలా బాగా బ్రతికాం. మేము చాలా బాగా ఉన్నాం. ఎందుకంటే అప్పుడు ఏ కంపెనీ వల్ల ఎటువంటి ప్రాబ్లం వచ్చేది కాదు. ఈ సరెండర్లోని ఇలా రైట్ సైడ్ చూసుకుంటే ఎట్రో కంపెనీ, ఇలా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే డెక్కన్ కంపెనీ, అనేక కంపెనీల వల్ల ఆ కంపెనీ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ వల్ల సముద్రంలో వదులుతున్నారు. ఆ సముద్రంలో ఉన్న చేపలు అవన్నీ వాటంతటి వాడే చచ్చిపోవడం వల్ల మాకు ఉపాధి అనేది లేక చాలా నష్టపోతున్నాం. మా తండ్రి ఇక్కడి నుంచి వేరే ఊరు వలసకు వెళ్ళి కష్టపడడం జరుగుతుంది. అలాగే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామంలో కూడా చాలా మత్స్యకారులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దయచేసి ఈ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి విశేషాలు ప్రతి ఒక్క మనం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే కొన్ని కంపెనీల వల్ల అనేక మంది ప్రజలు కూడా చచ్చిపోతున్నారు. చాలా హాస్పిటల్కి వెళ్ళిన చేపలు తినడం వల్లే ఇలా మీకు అనేక రకమైన నీరసాలు రోగాలు వస్తాయని డాక్టర్ కూడా మాకు చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది స్పందించాలని మేము కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.